అందరికీ నమస్కారము. నా పేరు లక్ష్మి. 'శశితో సూర్య' 47వ భాగము రచయిత సుష్మశ్రీ గారు. ఫ్రెండ్స్, ముందుగా మీకొక మాట. నాకు హెల్త్ సరిగా లేకపోవటం వల్ల నేను స్టోరీ సరిగ్గా అప్డేట్ ఇవ్వలేకపోతున్నాను. ఈ రోజు నుంచి కంటిన్యూ చేస్తాను. ప్లీజ్ సపోర్ట్ చేయగలరు. కృష్ణ: బాబోయ్! సార్‌కి ఎంత తొందరో! కనీసం పాలు కూడా షేర్ చేసుకోలేదు అని అంటుంది. గౌతమ్ తొందర చూసి నవ్వుతూ. గౌతమ్: ఇక్కడ పాలు కారే చెక్కిళ్ళు ఉండగా ఇక ఆ పాలు నాకెందుకు బేబీ? కృష్ణ: అవునవును, మా ఆయనకి ఏమొచ్చినా ఆగేదే లేదు, తగ్గేదే లేదు అంటుంది గౌతమ్‌ని అల్లుకుపోతూ. గౌతంలో కలిసిపోతూ. స్రవంతి కింద పడిపోగానే అక్కడే ఉన్న ఆకాష్, సరోజిని గారు, భద్రం గారు, కమలమ్మ గారు, సాగర్ అందరూ వచ్చి స్రవంతి చుట్టూ చేరతారు. ఆకాష్ స్రవంతిని తన ఒడిలోకి తీసుకొని లేపటానికి ట్రై చేస్తూ ఉంటే సరోజిని గారు: రేయ్ సాగర్, నీళ్లు తీసుకొనిరా అని అనటంతో సాగర్ వాటర్ తీసుకొచ్చి స్రవంతి ముఖం మీద చిలకరిస్తారు. స్రవంతి నెమ్మదిగా కళ్ళు తెరుస్తుంది. కమలమ్మ గారు: ఎలా ఉంది తల్లి ఇప్పుడు? స్రవంతి: బాగా నీరసంగా ఉంటుంది అమ్మమ్మ. ఆకాష్: నీరసంగా లేక ఎలా ఉంటుంది? టైంకి తినకపోతే కిరణ్ పెళ్లి అనుకున్న దగ్గర నుండి తను సరిగ్గా తినటమే లేదు. అప్పుడప్పుడు నేనే బలవంతంగా తినిపించాల్సి వస్తుంది నానమ్మ. స్రవంతి: నిజంగా అమ్మమ్మ, నాకు ఏమీ తినాలని అనిపించటం లేదు. పొట్టలో అనీజీగా ఉంటుంది. ఆకాష్: చూడు నానమ్మ, ఈ మధ్య ఏమీ తినమని చెప్పినా ఇదే సమాధానం చెప్తుంది. ఏమీ తినాలని అనిపించట్లేదు, నాకు వద్దు అని. ఒకసారి డాక్టర్‌కి చూపించాల్సిందే. కమలమ్మ గారు: చూపించటమైతే తప్పదు ఆకాష్, కానీ వెళ్ళాల్సిన కారణం మాత్రం అది కాదు. సాగర్: అమ్మమ్మ, నువ్వు ఓ పెద్ద డాక్టర్‌లాగా చెయ్యి పట్టుకొని చూసి చెప్పేస్తున్నావు. కారణం అది కాదు, ఇంకా ఏదో అని. కమలమ్మ గారు: నోరు మూయరా! నాకు కాక ఇంకెవరికి తెలుసు? నాకు ముగ్గురు పిల్లల్ని కన్న అనుభవం ఉంది. ఆ మాత్రం తెలీదా ఏంటి? సాగర్: అమ్మమ్మ, నువ్వు చెప్పేదానికి ముగ్గురు పిల్లల్ని కనటానికి లింక్ ఏంటో నాకర్థం కావట్లేదు అని అంటాడు బుర్ర గోక్కుంటూ. సరోజిని గారికి కమలమ్మ గారు చెప్పింది ఏంటో అర్థమయ్యి, నిజంగానమ్మా, ఎంత మంచి న్యూస్ చెప్పావు అని అంటూ లోపలికి వెళ్ళి పంచదార తీసుకువచ్చి ఆకాష్ నోటి నిండా పోస్తారు. ఆకాష్ అయోమయంగా మీరంటుందేంటో, మాట్లాడుకుంటుందేంటో ఒక్క ముక్క అర్థమైతే ఒట్టు. కమలమ్మ గారు నవ్వుతూ: ఒరేయ్, మీ ఆవిడ కడుపులో మీ నాన్నో, మీ అమ్మో ఉన్నార్రా అని చెప్తారు సరోజిని గారు స్రవంతి బుగ్గలు పట్టుకొని లాగుతూ. లోపల మరదలకి కార్యం జరుగుతుంది. ఇక్కడ నీ కడుపులో బిడ్డ ఊపిరి పోసుకుంది. బావుంది తల్లీ అని అంటుంది నవ్వుతూ. స్రవంతి సిగ్గుపడుతూ తలదించుకుంటుంది. ఆకాష్ సంతోషంతో స్రవంతి నుదుటి మీద కిస్ చేస్తాడు. సాగర్ చిన్నపిల్లాడిలా ఎగురుతూ హే, అయితే మనింటికి ఒక బుజ్జి బాబో పాపో వస్తున్నారన్నమాట అని అంటాడు సంతోషంగా. సరోజ గారు: స్రవంతి, నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో. ఇక్కడంతా నేను చూసుకుంటాను అని చెప్పి ఆకాష్ తీసుకువెళ్ళు అని చెప్తారు. ఆకాష్ చేతులతో ఎత్తుకొని తీసుకొని వెళ్ళి రూమ్‌లో పడుకోబెట్టి స్రవంతి పొట్ట మీద చెయ్యి వేసి నిమురుతూ థాంక్యూ మేడంజీ అని అంటాడు. స్రవంతి నవ్వుతూ థాంక్స్ ఎందుకు సార్జీ అని అంటుంది. ఆకాష్: ఎందుకేంటి మేడం, మా అమ్మనో, నాన్ననో నువ్వు నాకు మళ్ళీ నా బిడ్డ రూపంలో తిరిగి ఇస్తున్నావు కదా, అందుకే. మార్నింగ్ లేచి తలారా స్నానం చేసి బయటికి వస్తుంది శశి. రాగానే విషయం తెలుసుకొని స్రవంతి దగ్గరకు పరిగెత్తుకుంటూ వెళ్ళి స్రవంతి పొట్ట మీద తలపెట్టి చాలా థాంక్స్ నాన్న, మళ్ళీ నువ్వు మా దగ్గరికి వచ్చేస్తున్నావు అని అంటుంది. ఆకాష్: అదేంటి వచ్చేది నాన్న అని ఎలా తెలుసు నీకు? కిరణ్: ఎందుకు తెలీదు, ముందు నాన్న వస్తేనే కదా తర్వాత అమ్మ వచ్చేది అని అంటుంది. కమలమ్మ గారు: బావుంది నీ వరుస. ఇప్పుడు ఇలా శోభనం అయ్యిందే అప్పుడే పిల్లల గురించి ఆలోచిస్తున్నావా అని అంటుంది కిరణ్‌ని ఆట పట్టిస్తూ. కిరణ్ సిగ్గుపడుతూ పో నాన్నమ్మ అంటూ లోపలికి పరిగెడుతుంది. 3 నిద్రలు అయిపోగానే సూర్య, శశిలు హైదరాబాద్ వెళ్ళిపోతారు. అప్పటికే అక్కడ గౌతమ్, కృష్ణలు వచ్చి ఉంటారు. రాధమ్మ సూర్య, శశిలకు హారతిచ్చి లోపలికి తీసుకువెళ్తుంది. ఒక వారం తర్వాత నలుగురు కలిసి హనీమూన్‌కి ఫారెన్ వెళ్ళి వస్తారు. సూర్య, గౌతమ్‌లు ఆఫీస్ వర్క్‌లో బిజీ అయిపోతారు. ఒకరోజు సూర్య శశి అని గట్టిగా అరుస్తూ ఉంటాడు. బయట గార్డెన్‌లో కూర్చొని కృష్ణతో కబుర్లు చెప్తూ ఉన్న శశి సూర్య పిలుపుతో పరిగెత్తుకుంటూ వచ్చి అబ్బా! ఏంటి సూర్య, ఏమైంది అలా అరుస్తున్నావు అని అడుగుతుంది. సూర్య శశి చేతిలో ఒక అప్లికేషన్ ఫామ్ పెడతాడు. శశి దాన్ని చూసి ప్రశ్నార్థకంగా సూర్యనే చూస్తుంది. సూర్య: ఇది మీ నాన్నగారి కల. ఇప్పుడు దాన్ని నెరవేర్చే బాధ్యత నాది అని చెప్తారు. కృష్ణ: ఏంటన్నయ్య అది అని అడుగుతుంది. సూర్య:
తను ఎంబీఏ చేయడానికి అప్లికేషన్ ఫామ్. తను బాగా చదువుకొని తన కాళ్ళ మీద తను సొంతంగా నిలబడాలి అన్నది మామయ్య గారి కోరిక అని చెప్తాడు. శశి కళ్ళనీళ్లతో సూర్యని హగ్ చేసుకొని థాంక్యూ సూర్య. మా నాన్నగారి కల కూడా నువ్వే కంటున్నందుకు అని చెప్తుంది సంతోషంగా. సూర్య శశిని కాలేజీలో జాయిన్ చేస్తాడు. శశి రోజు కాలేజ్‌కి వెళ్లి వస్తూ ఉంటుంది. గౌతమ్ కృష్ణతో కృష్ణ నువ్వు కూడా ఏమైనా చేయాలనుకుంటే లేదా చదువుకోవాలనుకున్నా నీ ఇష్టం అని చెప్తాడు. దానికి కృష్ణ హలో గౌతమ్ గారు. నాకసలు ఇంట్రెస్టే లేదు. అయినా నాకేం అవసరం? మా ఆయన పెద్ద బిజినెస్ మ్యాన్. మా అన్నయ్య ఏసీపీ. నేను హ్యాపీగా నిన్ను చూసుకుంటూ 3 పిల్లలు, 6 షాపింగ్‌లు చేసుకుంటూ హాయిగా ఉంటాను అని చెప్తుంది. గౌతమ్ అయ్య బాబోయ్! ముగ్గురు పిల్లలు సరేరా వెళ్దాం అంటూ కృష్ణని ఎత్తుకుంటాడు. కృష్ణ ఎక్కడికి వెళ్ళేది అని అడుగుతుంది. గౌతమ్ ఎక్కడికేంటి ముగ్గురు పిల్లలన్నావు కదా! మరి ఆ పని మొదలుపెట్టాలి గదా! అని అంటాడు. కృష్ణ తల కొట్టుకుంటూ దేవుడా! వీడికి ఏది వచ్చినా తట్టుకోలేము అని అనుకుంటూ నవ్వుకుంటుంది. ఆకాష్ త్వరగా కానివ్వు. టైం అవుతుంది. ఇంకా ఎంతసేపు రెడీ అవుతావు? అని అంటాడు స్రవంతితో. స్రవంతి ఇదిగో ఆకాష్ అయిపోయింది వచ్చేస్తున్నా. కమలమ్మ గారు అమ్మ స్రవంతి వాడు అలాగే తొందర పెడుతూ ఉంటాడు కానీ నువ్వు కొంచెం నిదానంగానే రా తల్లి. అసలే నువ్వు ఉత్త మనిషివి కూడా కాదు. సరోజిని గారు అమ్మా స్రవంతి ఇవిగో ఈ పాలు తాగు. స్రవంతి వద్దు పిన్ని నాకు తాగాలని అనిపించటం లేదు. అయినా ఇప్పుడే కదా ఫ్రూట్స్ తిన్నాను. సరోజిని గారు ఏం తింటున్నావో ఏమో అసలు నిన్ను జర్నీ చేసి వచ్చారు. ఆ నీరసం ఇంకా నీ ముఖంలో కనబడుతూనే ఉంది. చూడు ఆకాష్ ఈ పెళ్లి అయిపోయేంత వరకు స్రవంతి ఇక్కడే ఉంటుంది. కావాలంటే తనతో పాటు మీరు కూడా ఉండండి. అంతేగాని స్రవంతిని నేను పంపించేదే లేదు. మళ్ళీ మళ్ళీ తిరగాలంటే తనకి కష్టమవుతుంది. ఆకాష్ నీ ఇష్టం పిన్ని అని చెప్తాడు నవ్వుతూ. సాగర్‌కి హైదరాబాద్‌కి ట్రాన్స్‌ఫర్ అవ్వటంతో సరోజిని గారి దగ్గరే ఉంటాడు. డ్యూటీ నుండి ఇంటికి వచ్చి ఎక్కడికి? అందరూ రెడీ అవుతున్నారు. నాకు చెప్తే నేను కూడా వస్తాను కదా! భద్రం గారు చెప్పాలా ఏంట్రా? ముందు వెళ్లి రెడీ అవ్వురా అని అనటంతో సాగర్ రెడీ అయ్యి వచ్చి కనీసం ఇప్పుడైనా చెప్తారా ఎక్కడికి వెళ్తున్నాం? ఎవరు ఫంక్షన్‌కి అని అడగటంతో అందరూ ముఖాలు చూసుకున్నారు. సూర్య, శశి అప్పుడే అక్కడికి వస్తారు. శశి ఏంట్రా నీకు చెప్పేది? చెప్తే గాని రావా ఏంటి? పద పద టైమవుతుంది అని అంటూ సాగర్‌కు ఏమీ చెప్పకుండా కారులో తీసుకొని పోతారు. సాగర్ ఏంటి వీళ్ళు ఎక్కడికి అని అడిగితే చెప్పరు. వీళ్ళని అడిగే కన్నా మూసుకొని కూర్చోవటమే బెటర్ అనుకుంటా. సైలెంట్ అయిపోతాడు. కార్లు నేరుగా వర్ష ఇంటి ముందు ఆగుతాయి. సాగర్ అయోమయంగా చూస్తూ ఇక్కడికొచ్చామేంటి? సూర్య ఎంగేజ్‌మెంట్ వర్షకి అని చెప్తాడు. సాగర్ ఏడుపు మొహం పెట్టుకొని ఎంత దారుణంగా ప్రవర్తిస్తున్నారు మీరంతా నాతో. వర్షకి ఎంగేజ్‌మెంట్ అయితే అది చూడటానికి నన్ను తీసుకొని వచ్చారా? పైగా అందరూ చక్కగా అలంకరించుకొని మరీ వచ్చారేంటి? సూర్య నీ దారిన నువ్వు చక్కగా ప్రేమించి పెళ్లి చేసుకున్నావు. నా బాధేంటో నీకర్థం కావట్లేదా? అయినా ఇదంతా ఈ కోతి పనే కదా! అంటూ శశి చూస్తూ ఉంటాడు. గౌతమ్ హలో సాగర్ చక్రవర్తి గారు ఏడ్చింది చాలే కానీ లోపలికి పదండి అంటూ సూర్య గౌతమ్‌లు సాగర్‌కి చెరో వైపు పట్టుకొని లోపలికి లాక్కొని పోతారు. సూర్య గౌతమ్‌లు సాగర్‌ని చెరొక వైపు పట్టుకొని లోపలికి తీసుకువెళ్తారు. లోపల హాల్ అంతా అందంగా అలంకరించి ఉంటుంది. అతిథి మర్యాదలు పూర్తవగానే కృష్ణ, శశిలు లోపలికి వెళ్లి వర్షాన్ని తీసుకొని వస్తారు. పింక్ అండ్ గోల్డ్ కలర్ లంగా ఓణిలో అందంగా ఉంటుంది వర్ష. సాగర్ వర్షాన్ని రెప్ప వేయకుండా చూస్తూ ఉండిపోతాడు. సూర్య చూసింది చాలు మా వర్షకి దిష్టి తగులుతుంది. సాగర్ వర్ష మీద నుండి చూపు తిప్పి సూర్యని కోపంగా చూస్తూ ఉంటాడు. గౌతమ్ సాగర్ ఫేస్‌ని చేతితో తన వైపుకి తిప్పుకొని చూసింది చాలు మా వాడికి దిష్టి తగులుతుంది. అప్పుడు నీ మరదలు నిన్ను ఉతికి పారేస్తుంది. అప్పటి వరకు తన కోపాన్ని, బాధని మనసులోనే అణిచిపెట్టుకున్న సాగర్ ఇంక ఆగలేక అందరూ ఎంత దారుణంగా ప్రవర్తిస్తున్నారు. మీలో ఒక్కరికి కూడా నా ప్రేమ, దాని విలువ తెలియటం లేదు. మీ అందరూ ప్రేమించే గదా పెళ్లి చేసుకుంది. మరి నా ప్రేమ మీకెవరికీ కనబడటం లేదా? అని వర్ష దగ్గరకు వెళ్లి అయినా నువ్వు కూడా ఏంటి వర్ష ఇంత అందంగా రెడీ అయ్యావు? అంటే నీకు కూడా ఈ ఎంగేజ్‌మెంట్ ఇష్టమేనా? నిన్ను మీ నాన్న బెదిరించి మరీ ఒప్పించారు కదా నాకు తెలుసు అంటూ చొక్కా చేతులు పైకి మడిచి ఏడి ఎక్కడున్నాడు? నిన్ను పెళ్లి చేసుకోవాలనుకున్నవాడు ఈరోజు వాడికి ఈ సీఏ సాగర్ చక్రవర్తి అంటే ఏంటో చూపిస్తా. ఎక్కడ? ఎక్కడ మూర్ఖుడు? అంటూ హాలంతా తిరుగుతూ ఉంటాడు. సాగర్ కోపం చూసి అందరూ నవ్వుతూ ఉండటంతో సాగర్‌కి ఏమీ అర్థంగాక వాళ్ళందరినీ వింతగా చూస్తూ ఉంటాడు. శశి సాగర్ దగ్గరికి వచ్చి సాగర్ భుజం మీద చెయ్యి వేసి బావా అసలు నువ్వు పోలీస్ ఎలా అయ్యావో ఇది నాకెప్పటికీ అర్థం కాని క్వశ్చన్. చూడు బావా ఈ వర్షాన్ని పెళ్లి చేసుకోబోయే మూర్ఖుడు ఎవరో తెలుసా? సాగర్ ఎవరనే కదా నేను ఇందాకటి నుంచి అడుగుతుంది. శశి నవ్వుతూ
ఆ మూర్ఖుడు నువ్వే బావా అంటుంది. ఆ మాటతో అక్కడున్న అందరూ పెద్దగా నవ్వుతూ ఉంటారు. సాగర్ నిజమా? మరి ఆ మాట నాకెవరూ చెప్పలేదే అని అడుగుతాడు పట్టలేని సంతోషంతో. కృష్ణ సాగర్‌కి మరొక వైపు చేరి నాయనా అమాయక చక్రవర్తి ఎందుకు చెప్పలేదా? నీకు అందరూ కలిసి సర్ప్రైజ్ ఇద్దామని. సాగర్ ఏంటి సర్ప్రైజా? కృష్ణ మనసులో వామ్మో! కొంపదీసి వీడికి సర్ప్రైజ్ అంటే కూడా అర్థం కాలేదా? అనుకుంటూ సాగర్‌తో అన్నయ్య అసలు మీరు సీఐ ఎలా అయ్యారు? అయినా మీరు పోలీస్ ఎలా అయితే మాకెందుకులెండి. మిమ్మల్ని వర్షకి మొగుడిని చేసేస్తే మా బాధ్యత తీరిపోతుంది. ఆ తర్వాత మీ అమాయకత్వాన్ని తానే భరిస్తుంది అంటూ నిట్టూర్పు వదులుతుంది. పురోహితులు గారు నాయనా అమాయక చక్రవర్తి వచ్చి ఇలా కూర్చుంటే తాంబూలాలు మార్చుకుందురు. లేదంటే వర్జం వచ్చేస్తుంది. సాగర్ ఉక్రోషంగా పురోహితులు గారు నా పేరు సాగర్ చక్రవర్తి. అమాయక చక్రవర్తి కాదు అని చెప్తాడు. పురోహితుడు ఏమోనయ్యా! అందరూ నిన్ను అమాయక చక్రవర్తి అని పిలుస్తుంటే, అదే నీ పేరేమో అనుకున్నాను అని అంటారు అమాయకంగా. దానితో సాగర్ ఇంకాస్త ఉడుక్కుంటూ కూర్చుంటాడు. వర్ష ఫాదర్ సాగర్ దగ్గరకు వచ్చి, అల్లుడు గారు సమయం మించిపోకముందే తాంబూలాలు మార్చుకోవాలి. మీరు వచ్చి పూజలో కూర్చోండి అని అంటారు. వర్ష ఫాదర్ అల్లుడు గారు అని పిలవటంతో అప్పటి వరకు ఉన్న సాగర్ కోపం మొత్తం ఎగిరిపోతుంది. వెంటనే వెళ్లి పూజలో కూర్చుంటాడు. పూజ పూర్తయిన తర్వాత తాంబూలాలు మార్చుకుంటారు. సాగర్ తరపున సరోజిని గారు, భద్రం గారు తాంబూలాలు అందుకుంటారు. వర్ష, సాగర్‌లు రింగ్స్ మార్చుకోగానే అందరూ ఆశీర్వదిస్తారు. సాగర్, వర్షల పేరు మీద 15 రోజులకి మంచి ముహూర్తం కుదురుతుంది. అందరూ సంతోషంగా ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోతారు. 15 రోజులు మాత్రమే టైం ఉండటంతో ఆకాష్, స్రవంతి, కమలమ్మ గారు, సరోజిని గారి దగ్గరే ఉండిపోతారు. సాగర్ పెళ్లి షాపింగ్ కోసం సూర్య, శశిలు సరోజిని గారింటికి వస్తారు. కమలమ్మ గారు గౌతమ్, కృష్ణలు రాలేదా? సూర్య లేదమ్మమ్మ ఆఫీస్‌లో మీటింగ్ ఉంది. కృష్ణ వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళింది. శశి స్రవంతి దగ్గరకు వచ్చి హాయ్ వదిన ఏమంటున్నారు మా బుజ్జి నాన్నగారు అంటూ స్రవంతి పొట్ట మీద చెయ్యి వేసి నిమురుతూ ఉంటుంది. స్రవంతి ఆ! త్వరగా బయటకు వచ్చి ఈ కోతిని చూడాలంటున్నారు అంటుంది నవ్వుతూ. శశి వదిన మీరు రండి షాపింగ్‌కి కాస్త రిలాక్స్ అవుతారు. కమలమ్మ గారు లేదులే కిరణ్ మీ వదినకి నెలలు నిండుతున్నాయి కదా! అందుకే కాస్త ఆయాసంగా ఉంటుంది. ఇప్పుడు ఎక్కువగా తిరగటం మంచిది కాదు. స్రవంతి నేను ఇంట్లోనే ఉంటాము. మీరు వెళ్ళిరండి. సాగర్ వర్షతో ఫోన్ మాట్లాడుతూ ఉంటాడు. హాయ్ వర్ష డియర్ ఎలా ఉన్నావు? ఏం చేస్తున్నావు? వర్ష అబ్బో! సార్ మంచి హుషారు మీద ఉన్నారే అని అంటుంది నవ్వుతూ. సాగర్ లేకుండా ఎలా ఉంటాను డార్లింగ్. మన పెళ్లి వర్ష ఇంకో 15 రోజుల్లో మన పెళ్లి. అది తలుచుకుంటేనే నా మనసు గాల్లో ఎగిరిపోతుంది బంగారం. సాగర్ మాటలకి వర్ష సిగ్గుపడుతూ మౌనంగా వింటూ ఉండిపోతుంది. సాగర్ అప్పటి వరకు కాదు, కూడదు అని చెప్పినా ఏదో మిరాకిల్ జరిగినట్టు చివరికి మన పెళ్లికి ఒప్పుకున్నారు మీ నాన్న. అదే నాకు ఇప్పటికి కూడా షాకింగ్‌గా అనిపిస్తుంది తెలుసా? వర్ష నీకు ఈ స్వీట్ షాక్ ఇచ్చింది ఎవరో తెలుసా? సాగర్ ఇంకెవరై ఉంటారు? ఖచ్చితంగా నువ్వే. మీ నాన్నని బ్రతిమలాడి ఒప్పించి ఉంటావు. వర్ష లేదు సాగర్ గారు నేను కాదు. సాగర్ అదేంటి నువ్వు కాకపోతే ఇంకెవరు? వర్ష సూర్య. సాగర్ సూర్యనా? అయినా సూర్యకి మీ ఫాదర్ ఎలా తెలుసు? అని అడుగుతాడు ఆశ్చర్యంగా. వర్ష సాగర్ గారు మీరు ఒక విషయం మర్చిపోతున్నారు. నేను, సూర్య, గౌతమ్ ముగ్గురం కాలేజ్ డేస్ నుంచి ఫ్రెండ్స్. మొదట్లో సూర్య అంటే డ్యాడీకి ఇష్టముండేది కాదు. తర్వాత తర్వాత సూర్య నాకే కాదు డ్యాడీకి కూడా మంచి ఫ్రెండ్ అయ్యాడు. సాగర్ అదేమి సూర్య అంటే మీ నాన్నకి ఎందుకిష్టం లేదు? వర్ష కాలేజీలో ఒకడు నన్ను కామెంట్ చేశాడని సూర్య వెళ్ళి వాడితో గొడవ పడ్డాడు. దాంతో వాడు మా ఇంటికి వచ్చి మా డ్యాడీని బెదిరించాడు. డ్యాడేమో ఇదంతా సూర్య వల్లే జరిగిందని అనుకున్నారు. అందుకే సూర్య ఆయనకు నచ్చలేదు. అయినా మా కాలేజీలో ఎవరికి ఏ ప్రాబ్లమ్ వచ్చినా వాళ్ళు ఫస్ట్ ఆప్షన్ సూర్య, గౌతమే. వాళ్ళు కాలేజీలో ఉన్నన్ని రోజులు ర్యాగింగ్ అనే మాటే లేకుండా పోయేది. సాగర్ అయితే కాలేజ్ హీరోస్ అన్నమాట ఇద్దరు. వర్ష హా! అందుకే సూర్య, గౌతమ్‌లను చాలామంది అమ్మాయిలు ప్రపోజ్ చేశారు అని చెప్తూ ఒక్క క్షణం ఆగి, సాగర్ గారు నేను నిజం చెప్తున్నా. ఏ రోజైతే నేను మిమ్మల్ని కలిసానో ఆ రోజు నుంచి నాలో చాలా చేంజొచ్చింది. మీరంటే నాకు ప్రేమ, గౌరవమా? లేక ఇంకేదో నాకు తెలీదు కానీ, నాకు మీతో ఉంటే బావుంటుంది. మీరు పక్కనుంటే నాకు మనసు ప్రశాంతంగా అనిపిస్తుంది. జీవితాంతం మీతో కలిసి నడవాలని ఉంది. సాగర్ థాంక్స్ వర్ష. వర్ష ఎందుకు? అని అడుగుతుంది అర్థం కాక. సాగర్ ఎందుకా? నువ్వు నన్ను ఇంత ప్రేమిస్తున్నావు కదా! అందుకే. ఈ క్షణం నువ్వు నా ఎదురుగా ఉంటేనా? వర్ష ఉంటే ఏం చేస్తారు? అని అడుగుతుంది సిగ్గుపడుతూ.
శశి అప్పుడే సాగర్ రూమ్ దగ్గరకు వస్తుంది. సాగర్ ఫోన్ మాట్లాడుతూ ఉండటం విని రూమ్ బయటే నిలబడి ఒక చెవి లోపలికి వేస్తుంది. సాగర్ ఏం చేస్తానా? నిన్ను గట్టిగా హగ్ చేసుకొని పైకి ఎత్తి గిరగిరా తిప్పాలనుంది. శశి హగ్ చేసుకోవాలని ఉందా? ఎవరినిరా? కొంపదీసి వర్షకి ద్రోహం చేసే పనిలో ఉన్నాడా?